శ్రీవర్షిని, మన దేశానికి వెన్నుముక ఎవరో నీకు తెలుసా? తెలుసుగా, అంతే కదా. వారు జరుపుకునే అతిపెద్ద పండుగ ఏంటి? ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగ. దీనినే జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా అంటారు. తొలకరి ఆసనం అవ్వగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అని అంటారు. అవును, భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండుగ ఈ ఏరువాక పున్నమి. కాకుండా ప్రకృతిని పూజించే పండుగే ఈ ఏరువాక పున్నమి. జ్యేష్ఠ మాసంలో భూములను ఎక్కువగా తవ్వద్దని చెప్తారు. ఎందుకు? భూములు వేడెక్కి ఉన్నప్పుడు దానిని తవ్వడం వలన అందులో నుంచి విషవాయువులు వెలువడతాయని చాలా మందికి నమ్మకం. అందుకే పూజ కోసం కాసింత దున్నుతారు తెలుసా. ఆ తరువాత వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు. ఏరువాక ఏరువాక అని అంటున్నావు కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న, ఆ పాట వినాలని ఉంది. నీకు పాటనే కాదే, డాన్స్ కూడా చూపిస్తా. మనందరి చప్పట్లతో ఆ చిన్నారులను వేదిక మీదికి ఆహ్వానిద్దాం. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ. ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రన్నో చిన్నన్న.
ఒళ్ళు